హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు వెలువడిన అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ అయితే చేయండి. ప్రతిరోజు దగ్గరికి 6 to 8 న్యూస్ పేపర్స్ అయితే చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించింది. ఉద్యోగులకు 2 DAలు 3.64% పెంపు, 3 వాయిదాల్లో బకాయిల చెల్లింపు, ప్రభుత్వం ఉత్తర్వులు. ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. 2 విడతల DAను 3.64% చొప్పున పెరుగుదలతో మంజూరు చేస్తున్నట్లయితే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మూల వేతనం పెంపుదలతో 2023 జనవరి 1వ తేదీ నుంచి 26.39 నుంచి 30.03% అయితే 3.64% పెరుగుదలతో ఒక DAతో పాటు ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. ఈ బకాయిలు 3 విడతలుగా చెల్లిస్తారు. ఈ ఏడాది ఆగస్టు, నవంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల జీతంతో కలిపి చెల్లించనున్నట్లు ఉత్తర్వులు అయితే వివరించింది. ఇది ఇలా ఉండగా మరో విడతగా 2023 జూలై 1వ తేదీ నుంచి మరో మూల వేతనంతో మరో 3.64% పెంపుతో అంటే 30.3% నుంచి 33.67% అయితే చెల్లించనున్నట్లు నిర్ణయించింది. అంటే జూలై 1వ తేదీ నుంచి 2024 జూన్ 30 వరకు ఉన్న బకాయిలను కూడా 3 విడతలుగా చెల్లించనున్నారు. ఈ ఏడాది జూలై నెల జీతం పెరగడంతో పాటు బకాయిలను ఏడాది సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాదిని మార్చిన తుది విడత చెల్లింపులు జరుగుతాయి. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగులు సంఘాలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం హర్షణీయమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం అయితే వ్యక్తం చేశారు. ఇందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులు కృతజ్ఞతలు అయితే తెలిపారు. కాగా ముఖ్యమంత్రి ఉద్యోగ పక్షపాతిగా ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అయితే హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఉప సంఘాలతో పాటు పలు దఫాలుగా జరిపిన చర్చలు ముఖ్యమంత్రి ఉదార స్వభావంతో ఉద్యోగులకు ఒకంత వెసులుబాటు అయితే కలిగిందన్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇకపై ఫార్మసీ అధికారిగా మార్పు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లను ఇక నుంచి ఫార్మసీ ఆఫీసర్గా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 1లను సీనియర్ ఫార్మసిస్ట్ అధికారిగా, ఫార్మసీ సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. ఫార్మసిస్టుల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల వైద్య విధాన పరిషత్ సమన్వయకర్తలు బోధనాసుపత్రుల పరిధిలో పనిచేస్తున్న వారందరికీ ఈ ఆదేశాలు అయితే తక్షణమే అమల్లోకి వస్తాయని అయితే ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్. నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్లను కేంద్రం అయితే నియమించింది. వారి నియామకాలకి సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. సుఖ్బీర్, జ్ఞానేష్లు 1988 బ్యాచ్ IAS అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ కేడర్ అధికారి కాగా జ్ఞానేష్ కేరళ కేడర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్లో CS గా, NHI చైర్మన్గా పనిచేశారు. జ్ఞానేష్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా అయితే పనిచేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలక్షన్కి సంబంధించింది. నేడే ఎన్నికల నగర మధ్యాహ్నం 3 గంటల నుంచి సార్వత్రిక షెడ్యూల్ విడుదల. 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల తేదీల ప్రకటన. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నేడు నగర అయితే మోగబోతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలైతే కాబోతుంది. విజ్ఞాన భవన్ ప్లీనరీ హాల్లో జరిగే విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ECI ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అయితే ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటన ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విడుదలైతే చేసింది. 2004లో 4 దశలుగా, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో జరిగిన ఎన్నికలు ఈసారి ఎన్ని దశల్లో సాగుతాయన్న ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదల కాగా ఈసారి 6 రోజులు ఆలస్యంగా విడుదలవుతుంది. దాని ప్రకారం షెడ్యూల్ను విడుదల, పోలింగ్ తేదీల మధ్య కూడా ఈ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. క్రితంసారి ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను 7 దశల్లో నిర్వహించింది. ఏప్రిల్ 11తో తొలి దశ మొదలు కాగా మే 19తో చివరి దశ అయితే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు తొలి దశలోనే జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు అయితే జరిగింది.
2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలు 9 దశల్లో సాగాయి. ఏప్రిల్ 7తో మొదలైన ఆ ఎన్నికలు మే 12తో ముగిశాయి. 2019లో 5 దశల్లో సాగిన ఎన్నికలు ఏప్రిల్ 16న మొదలై మే 13తో ముగిశాయి. 2004లో 4 దశల్లో సాగిన ఎన్నికలు ఏప్రిల్ 20న మొదలై మే 10తో ముగిశాయి. అయితే 2004లో తెలుగు రాష్ట్రాల్లో ఏ దశల్లో ఉంటాయన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు అన్ని పార్టీల్లో అయితే నెలకొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల బోధన ఆసుపత్రిలో ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా అనలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇలా 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే శుక్రవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. నోటిఫికేషన్ను apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు అయితే తెలిపారు. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల బోధనాసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వేరుగా శుక్రవారం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే జారీ చేసింది. apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు సంబంధించిన వైద్య కళాశాలల్లో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను అయితే అందజేయాల్సి ఉంటుందన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విఆర్ఓలకు ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించింది. ఏపీఆర్ఎస్ఏ ఉద్యమం ఫలితంగానే విఆర్ఓలకు ప్రొబేషన్. ఇప్పటి వరకు కేవలం 15,000 ఏకీకృత జీతంతో పనిచేస్తున్న 935 మంది గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులు ఇప్పటి నుండి సాధారణ పే స్కేల్ ద్వారా జీతం అయితే పొందడానికి అవకాశం కల్పిస్తూ వారి కుటుంబాల్లో ఆనందాన్ని అయితే నింపినట్లు ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలంగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఈ విషయమై నిర్వహించిన ఆందోళన ఫలితంగా విఆర్ఓలకు ప్రవేశంను ప్రభుత్వం ప్రకటించిందని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఏపీ గ్రామీణ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి అనుపమ హర్షం అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంట్ల పరీక్షల తరహాలో ఈ 935 గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులు ఏడాది కాలంలో 2 సార్లు సర్వే పరీక్ష జరపాలని ఉత్తీర్ణత సాధించడంతో విఫలమైన గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులు సర్వే పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా జిల్లా హెడ్ క్వార్టర్లో సర్వే శాఖ అధికారులు అవగాహన తరగతులు, మాక్ పరీక్షలు అయితే నిర్వహించాలని, శాఖాపరమైన పరీక్షల తరహాలోనే సర్వే పరీక్ష కూడా సంబంధిత సబ్జెక్టు పుస్తకాల్లో సర్వే పరీక్షను తెలుగు భాషలో నిర్వహించాలని సర్వే సెటిల్మెంట్ బ్రూ రికార్డుల కమిషన్ అని ప్రభుత్వం అయితే ఆదేశించిందన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించింది. ఏపీపీఎస్సీ భ్రష్టు కమిషన్ను పైరవీలకు కేంద్రంగా మార్చారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు కూడా అమ్ముకున్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని సీట్లో కూర్చున్నారు. పేపర్లు 2 సార్లు దిద్దాల్సిన అవసరం ఏంటి? మూల్యాంకనంపై హైకోర్టు ముందు అబద్ధాలు. అభ్యర్థుల భవిష్యత్తు నాశనం చేసిన వారిని వదిలేది లేదు. ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీఎం జగన్ తన కక్కుర్తితో భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంలో ఏపీపీఎస్సీ తీరును తప్పుపట్టిన హైకోర్టు ఏకంగా పరీక్షలను అయితే రద్దు చేయడంపై ఆయన శుక్రవారం అయితే స్పందించారు. ఎన్నో కలలతో ఆశలతో ఏళ్ల తరబడి చదివి పరీక్షలు రాసిన అభ్యర్థులు దారుణంగా మోసం చేశారు. అభ్యర్థులు వారి కుటుంబాలు ఆశలను ఛిద్రం చేశారు. క్రూర మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్డంగా దొరికిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్లు 2 సార్లు మూల్యాంకనం, రిజల్ట్స్కు చెల్లింపులు, హైదరాబాద్ కంపెనీలకు ఆర్డర్లు. ప్రధాన అసలు ఏం జరిగిందంటే 2018 డిసెంబర్ 31న గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకున్నారు. 2019 మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 59,200 మంది అయితే హాజరయ్యారు. 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు మెయిన్స్ అయితే జరిగాయి. 6,807 మంది పరీక్షలు అయితే రాశారు. 2021 మే 26న మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ అయితే ప్రకటించింది. 326 మందికి ఇంటర్వ్యూలో అయితే ఎంపిక చేసింది. ఇక్కడే వివాదం అయితే ప్రారంభమైంది. 2018 నోటిఫికేషన్లో సాంప్రదాయ విధానంలో అంటే మాన్యువల్గా మూల్యాంకనం ఉంటుందని ఏపీపీఎస్సీ అయితే పేర్కొంది. కానీ కోవిడ్ పేరుతో డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఇది నోటిఫికేషన్కు విరుద్ధం అంటూ అభ్యర్థులు కోర్టును అయితే ఆశ్రయించగా 2021 అక్టోబర్ 1న మాన్యువల్ విధానంలో మూల్యాంకనం అయితే చేయాలని హైకోర్టు అయితే ఆదేశించింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్ చూసుకున్నట్లయితే 6th క్లాస్ అడ్మిషన్స్కి సంబంధించింది. ఏపీ మోడల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు
అమరావతిలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో అయితే ఉంటుంది. అన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్ష అయితే రాయవచ్చు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, బీసీ విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 మార్కులు అయితే రావాలి. ఈ స్కూళ్ళలో బోధన ఉచితం. ఆంగ్ల మాధ్యమంలో బోధన అయితే ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ని అయితే అనుసరిస్తారు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4-5 తరగతులు చదివి ఉండాలి. జనరల్, బీసీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2010 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య అయితే జన్మించి ఉండాలి. వీటి యొక్క దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, బీసీ అభ్యర్థులకు 150, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 75. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31. వీటి యొక్క ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 21. వీటిని మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 27న అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఎంపికైన విద్యార్థుల లిస్ట్ అయితే ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తారు. వీటి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కౌన్సిలింగ్ తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30. అలాగే జూన్ 12 నుంచి అయితే వీటికి తరగతులు అయితే స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే apms.apcffs.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి సందర్శించగలరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే రంజీ ట్రోఫీ టైటిల్ను ముంబై జట్టు అయితే గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో 2024 మార్చి 14న జరిగిన ఫైనల్లో ఆ జట్టు 169 పరుగుల తేడాతో అయితే విదర్భపై విజయం అయితే సాధించింది. 90 ఏళ్ల రంజీ చరిత్రలో ముంబైకి ఇది 42వ టైటిల్. మొత్తం 48 సార్లు ఈ జట్టు ఫైనల్గా అయితే చేరింది. ముంబై జట్టుకు చెందిన ముసిర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, తనుష్ కొటియాన్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు అయితే లభించాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా అయితే ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ 2024 మార్చి 14న వీరి పేర్లకు అయితే ఆమోదం అయితే తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా అయితే ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ 2024 మార్చి 14న వీరి పేర్లను అయితే ఆమోదం తెలిపింది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ మార్చి 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన 2 ఖాళీలను కేంద్ర ప్రభుత్వం అయితే వీరిద్దరితో భర్తీ చేసింది. కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచి HDI 2022లో భారత్ 134వ స్థానంలో అయితే నిలిచింది. ఈ సూచీలో మొత్తం 193 దేశాలు అయితే ఉన్నాయి. 2024 సూచీలో 191 దేశాలకు గాను మన దేశం 135వ ర్యాంకులో అయితే ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించే 2 అత్యాధునిక యుద్ధ నౌకలు 2024 మార్చి 13న అయితే చేరాయి. వీటికి INS ఎగ్రే, INS అక్సయ్ అని పేర్లు పెట్టారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండి ఈ నౌకలు 25 knots గరిష్ట వేగంతో అయితే ప్రయాణిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.